హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ విశ్వగురుకులం యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయి చక్రవర్తి. వీటీజీ సెట్లో భాగంగా మనం ఇంతకుముందు క్లాస్లో వర్ణమాల అనే టాపిక్ని చర్చించుకున్నాం. ఈరోజు ఆ వర్ణమాలలో వీటీజీ సెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో వాటన్నిటి క్లుప్తంగా చర్చించుకుందాం మిత్రులారా. అయితే టాపిక్లో భాగంగా మొదటి క్వశ్చన్, వర్ణమాలలోని అక్షరాలు ఎన్ని? 52, 37, 56, 54. ఆన్సర్ ఏంటి? వర్ణమాలలోని అక్షరాల సంఖ్య 56. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు మనకు. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాలలోని అచ్చులకు మారు పేరు ఏంటి? చెప్పండి. వర్ణమాలలోని అచ్చులకు మారు పేరు? ఆప్షన్ ఏ వ్యంజనాలు, ఆప్షన్ బి స్వరాలు, ఆప్షన్ సి ప్రాణులు, ఆప్షన్ డి నాదాలు. మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, వర్ణమాలలోని అచ్చులకు మారు పేరు ఏంటి? ప్రాణాలు, స్వరాలు. ఇక్కడ ఏముంది? ప్రాణులు ఉంది. కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఆన్సర్ బి స్వరాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నట్టు. అచ్చులు మొత్తం ఎన్ని? వర్ణమాలలోని మొత్తం అక్షరాల సంఖ్య 56 అని చెప్పుకున్నాం. అందులో అచ్చులు ఎన్ని? ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 16. వర్ణమాలలోని మొత్తం అచ్చుల సంఖ్య మనం 16 అని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అచ్చులకు మారు పేర్లు ఏంటి? అచ్చులకు మారు పేరు ఏమని చెప్పుకున్నాం మనం? ఆప్షన్ చూస్తే ఏ ప్రాణాలు, స్వరాలు, ప్రాణాలు, వ్యంజనాలు, ఆప్షన్ సి ప్రాణులు, స్వరాలు, ఆప్షన్ డి ప్రాణాలు, ప్రాణులు. కాబట్టి మనకు అచ్చులకు మారు పేర్లు ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, ప్రాణాలు, స్వరాలు. ఏదుంది? ప్రాణాలు, స్వరాలు. ఇక్కడ ప్రాణాలు ఉంది కానీ స్వరాలు లేదు, వ్యంజనాలు ఉంది. కాబట్టి ఇది రాంగ్. ఇది ప్రాణులు, స్వరాలు. ఇక్కడ ప్రాణులు ఉంది, స్వరాలు కరెక్ట్ ఉంది కానీ ప్రాణులు ఉంది. కాబట్టి ఇది సి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్రాణాలు, ప్రాణులు కాబట్టి డి రాంగ్ ఆన్సర్. మనకేంటి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ అన్నట్టు. ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ప్రాణాలు ఇచ్చాడా, ప్రాణులు ఇచ్చాడా అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు అక్షరాలు అన్నింటినీ కలిపి ఏమంటారు? అచ్చులు, హల్లులు, వర్ణమాల, ఉభయాక్షరాలు. తెలుగు అక్షరాలన్నిటిని కలిపి ఏమంటారు? వర్ణమాల. ఈ వర్ణమాలలోని భాగాలే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. కాబట్టి అక్షరాలన్నింటిని కలిపి ఏమంటారు? వర్ణమాల. కాబట్టి ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, అ, ఉ, రు, ఏ, ఔ లను ఏమంటారు? ఆప్షన్ ఏ ఉభయాక్షరాలు, ఆప్షన్ బి అచ్చులు, ఆప్షన్ సి హల్లులు, ఆప్షన్ డి ప్రాణులు. మనం ఆ నుండి అహ వరకు గల వాటిని ఏమంటారు అని చెప్పుకున్నాం? అచ్చులు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అచ్చులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో హ్రస్వాచ్చులు ఏవి? మనం చెప్పుకున్నాం అచ్చులలో రకాలు, హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు అని. హ్రస్వాచ్చులు ఏంటి? అ, ఇ, ఉ, రు, ఏ, ఓ అని చెప్పుకున్నాం కదా. ఇవి అన్ని ఇందులో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో చూడాలన్నట్టు. ఆ ఉంది కాబట్టి ఇది తప్పు. ఓ, ఔ ఉంది కాబట్టి ఇది తప్పు. ఆ, ఈ ఉంది కాబట్టి ఇది తప్పు. డి, అ, ఈ కాబట్టి హ్రస్వాచ్చులు ఏంటి? కెప్టెన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దీర్ఘాచ్చులు ఏవి? దీర్ఘాచ్చులు అంటే కొంచెం లాగి పలికేటివి అని చెప్పుకున్నాం కదా. ఆ, ఈ, ఓకే, బి, అ, ఈ, సి, ఏ, డి, ఓ, ఔ. కాబట్టి దీంట్లో దీర్ఘాచ్చులు ఏవి? ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అచ్చులతో మొదలయ్యే పదాల జంట ఏది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ పేపర్స్ లో ఇలాగే ఇచ్చారు. అచ్చులతో మొదలయ్యే జంట, అచ్చుల హల్లులా అని చూసుకోలేదు. రేయి, పగలు ఇవి హల్లులు అన్నట్టు. కాబట్టి ఇది రాంగ్. బి, ఇల్లు, ఈగ ఇవి అచ్చులతో మొదలవుతాయి. కాబట్టి ఇది ఓకే ఉండొచ్చు. ఆప్షన్ సి కలం,
కాగితం ఇవి హల్లులు అన్నట్టు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ డి. ధనం, ధాన్యం ఇవి హల్లులతో మొదలవుతాయి, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇల్లు, ఈగ ఇవి హచ్చులు అన్నట్టు, వీటితో మొదలవుతాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఆన్సర్ ఏది? బి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వతంత్రంగా పలకబడేవి ఏవి? అచ్చులు మనం స్వతంత్రంగా పలకబడతాయని చెప్పుకున్నాం కదా, కాబట్టి చూడాలి. ఆప్షన్ ఏ అచ్చులు, బి హల్లులు, సి ఉభయాక్షరాలు, డి ఏది కాదు అన్నట్టు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏదైతుంది? అచ్చులు, కాబట్టి ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమరావతిలో ఐరావతం ఉన్నది, ఈ వాక్యంలోని అచ్చులు ఏవి? మన క్వశ్చన్ వాక్య రూపంలో కూడా ఇస్తాడు, మంచిగా చూడాలన్నట్టు. అచ్చులు ఏవి అని అన్నాడు, ఇందులో అచ్చులు ఆ అనేది అచ్చు ఉందా, అమరావతిలో ఐ అనేది అచ్చు, ఉ అనేది అచ్చు, ఇలా చూసుకోవాలన్నట్టు. ఆప్షన్స్ చూడాలి. మా, వా, ల ఇవి హల్లులు. ఆప్షన్ బి త, వ, ర ఇవి కూడా హల్లులే. ఆ, ఈ, ఉ ఇవి అచ్చులు. ఆ, ఐ, ఉ ఇవి అచ్చులు. నా, ది, తి ఇవి హల్లులు అన్నట్టు. ఇలా తెలియకుంటే డైరెక్ట్ ఆప్షన్లను కూడా చూసుకోవాలి, హల్లులేవి అచ్చులేవి. కాబట్టి ఇవి అచ్చులు, అన్ని అచ్చులు ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 12వది, ఆ నుండి అవు వరకు గల అక్షరాలను ఏమంటారు? మనం యాజ్ యూజువల్ చెప్పుకున్నాం, ఆ నుండి అమ వరకు గల అక్షరాలను ఏమంటారు? అచ్చులు, కాబట్టి అచ్చులు ఎక్కడ ఉంది? డి, కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. చూసుకోవాలి, పదాలన్నీ చూడాలి. కంఠం ఇది హల్లు, జడ జ అనేది హల్లు, ఊయల ఇది అచ్చు, డి ఫలం ఇది హల్లు, కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదైతుంది? సి ఊయల, ఇది అచ్చుతో ప్రారంభం అవుతుంది అన్నట్టు. తమ్ముడు, నాన్న, అమ్మ, మామ వీటిలో అచ్చులతో మొదలయ్యే పదం ఏది? ఇప్పుడు చూసుకోవాలన్నట్టు. అచ్చులు ఏమేమి ఉన్నాయి? తమ్ముడు హల్లు, నాన్న హల్లు, అమ్మ అనేది అచ్చుతో మొదలవుతుంది, డి మామ అనేది హల్లు, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి. అలా చూసుకోండి. వర్ణమాలలోని మొత్తం హల్లులు ఎన్ని? వర్ణమాలలోని మొత్తం అక్షరాలు ఎన్ని? 56. అందులో అచ్చులు ఎన్ని? 16. హల్లులు ఎన్ని? 37. అదేవిధంగా ఉభయాక్షరాలని 3. మనకేమడిగాడు ఇక్కడ? హల్లులు, కాబట్టి ఎన్ని? 37. 37 ఎక్కడ ఉందో చూసుకోవాలి, కాబట్టి డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 16వ క్వశ్చన్, హల్లులకు మారు పేర్లు ఏంటి? ఆప్షన్ ఏ ప్రాణాలు, వ్యంజనాలు. ఆప్షన్ బి ప్రాణులు, వ్యంజనాలు. ఆప్షన్ సి స్వరాలు, ప్రాణులు. ఆప్షన్ డి ప్రాణాలు, ప్రాణులు. మనం చూసుకున్నాం, హల్లులకు మారు పేర్లు ఏంటి? ప్రాణులు, వ్యంజనాలు. వ్యంజనాలు. అదే అచ్చులకు ప్రాణాలు, స్వరాలు, కాబట్టి చూసుకోవాలి మనం. ఆన్సర్ ఏంటి? ప్రాణులు, వ్యంజనాలు. ఎక్కడుంది? ప్రాణులు, వ్యంజనాలు, ఇక్కడ చూసుకోవాలి. ప్రాణాలు ఉంది, ప్రాణులు ఉండాలి మనకు, కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17 క్వశ్చన్, క్రింది వానిలో హల్లులను గుర్తించండి. ఆప్షన్ ఏ ఆ, ఈ, రు. ఆప్షన్ బి ఆ, క, త. ఇక్కడ హల్లులు ఉన్నాయి, క, త, కానీ ఇంకొకటి కూడా ఉంది అచ్చు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి లా, ఓ, ఉ. ఇక్కడ ఒక అచ్చు ఉంది, హల్లు ఉంది, మిగతాయి అచ్చులు ఉన్నాయి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మొత్తం అవే ఉండాలన్నట్టు. క హల్లు, చ హల్లు, ట హల్లు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పరుషాలను గుర్తించండి. మనం చెప్పుకున్నాం పరుషాలు ఏంటి, సరళాలు ఏంటి అని. పరుషాలు ఏంటి? కచట తపలు, ఈజీగా గుర్తుంచుకోవాలి కాబట్టి ప ఉంది, కాబట్టి కచట తపలు ప, కాబట్టి పరుషాలను ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. క్రింది వానిలో సరళాలు గుర్తించండి. సరళాలు మనం ఏం చెప్పుకున్నాం? కచట తపలు పరుషాలు అంటారు, గజట దపలను సరళాలు అని అంటాము, కాబట్టి గజడ దబ, కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 20ది, భజన అనే పదంలో గీత గీసిన అక్షరాన్ని ఏమంటారు? ఇక్కడ గీత దేనికి గీసిండు? భ అనేది ఏంటి? భ అనేది ఏంటి? అల్ప ప్రాణాక్షరమా, పొల్లు అక్షరమా, దీర్ఘాక్షరమా, మహాప్రాణాక్షరమా? మనం చెప్పుకున్నాం జటం ఉన్నది మహాప్రాణాక్షరం అని. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డి కరెక్ట్ ఆన్సర్.
ఉభయాక్షరాలు ఎన్ని మనం చెప్పుకున్నాం? ఉభయాక్షరాలు ఎన్ని? ఉభయ, కాబట్టి 3. సి కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో ఉభయాక్షరాలు ఏవి? ఉభయాక్షరాలు ఏవి చెప్పుకున్నాం మనం? 0, అర సున్నా, విసర్గ. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బి అన్నట్టు. సి, ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సి. నెక్స్ట్ క్వశ్చన్ 23. కా నుండి బండిరావ గల అక్షరాలను ఏమంటారు? ఏమంటారు? హల్లులు. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 24. క్రింది వానిలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. ఏంటి? మహాప్రాణాక్షరం అడిగాడు కాబట్టి బలం, బి కలం, సి ఫలం, డి జలం. మహాప్రాణాక్షరం ఏంటి? కింద జటం ఉండాలి కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. క్రింది వానిలో హల్లుతో మొదలయ్యే పేరు ఏమిటి? హల్లు. ఏమడిగాడు? హల్లు, కాబట్టి హల్లుని చూడాలి. అంజి కాబట్టి అచ్చు, సురేష్ కాబట్టి హల్లు, ఈశ్వర్ అచ్చు, ఆమని అచ్చు. హల్లుతో మొదలయ్యేది ఏంటి? సురేష్, కాబట్టి ఆన్సర్ బి. సా అనేది హల్లు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది బి అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. వర్ణమాలలోని అంశాలపై ప్రశ్నలు జవాబులు చెప్పినటువంటి మన సాయి చక్రవర్తి సార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏంటంటే ఈ 25 ప్రశ్నలే కాకుండా ఇంకా కొన్ని ప్రశ్నలు యాడ్ చేసి మనము మన అకాడమీ పేరు పైన ఒక బుక్ ప్రింట్ అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఒకటే బుక్ ప్రింట్ అవుతుంది. సో ఆ బుక్ని మీరు త్వరలోనే మేము మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆ బుక్లో ప్రశ్నలతో పాటు చివర్లో ఓఎంఆర్ సీట్ అంటే బబుల్ ప్రాక్టీస్ సీట్ కూడా పెడతాం. అందులో మీరు పిల్లలు ఏం చేయాలంటే ఇందులో ఉన్న క్వశ్చన్స్కి అందులో బబుల్స్ ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా ఈ అకాడమిక్ క్లాసులు జాగ్రత్తగా వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మేము ఇచ్చిన మెటీరియల్ వచ్చేసే లోపు మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.